డెఫినెట్‌గా. అంటే నేను చెప్పేదంటే ఇక్కడ కాదు, పోయి పక్క రాష్ట్రంలో కూడా రోజా గారు కామెంట్ చేస్తారు, మీరు వినే ఉంటారు. సీఎం డిప్యూటీ సీఎం సరిల్లా ಅವರು ಇದೊಂದು ಸರಿಯಾ పేసర్లు అంటే తమిళ్లో చెప్తుంది ఆమె, వాళ్ళు పద్ధతి బాగలేదు, జగనన్న చాలా మంచోళ్ళు, అసలు కల్తీయే జరగలేదు అనేసి మధుర మీనాక్షి అమ్మ సాక్షిగా చెప్తున్నారు. దరిద్రం ఏంటంటే ఇక్కడ తిరుమల గుళ్ళో కూడా అదే చేస్తారు. ఆమె దర్శనం అయిపోయి బయటికి రాగానే అక్కడ రాజకీయాలు మాట్లాడతారు. పోనీ పక్క రాష్ట్రంకి వెళ్ళి అక్కడ గుళ్ళకి దర్శనం చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు కదా, అక్కడ కూడా ఇదే రాజకీయాలు, ఇదే చంద్రబాబుని తిట్టిపోయటం, ఇదే పవన్ కళ్యాణ్ని తిట్టిపోయటం. రాష్ట్రం నుంచి తరిమేసిన తర్వాత ఇంకా రాష్ట్రంలో మాట్లాడితే పరిస్థితులు దారుణంగా మారుతాయన్న భయంతో ఆవిడ పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిన విషయం వెళ్ళగక్కుతుంది సార్. రోజా దాదాపు జగన్మోహన్ రెడ్డి ఓటమికి కర్ణుడి చావు కారణాలు అనేక అన్నట్లుగా చెప్పుకోవచ్చు కనుక వస్తే వన్ ఆఫ్ ద కారణం రోజా యొక్క నోటితొత్తర మాటలు కూడా క్లియర్ గా. ఇప్పుడు మళ్ళీ ఇంకా అదే కంటిన్యూ కనుక చేశారంటే, ఇప్పుడన్నా ప్రజలు 11 ఇచ్చారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే గెలుస్తాడేమో చెప్పలేము. అట్లాంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఇప్పుడన్నా సరే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సవాల్ ఇవాళ ఏంటి అంటే, ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరినీ కంట్రోల్ చేసి అవసరమైతే అసలు రాజకీయం నుంచి ప్రస్తుతానికి దూరంగా పెట్టేసి వాళ్ళ నోట్లకి కుట్లేయాల్సిన అవసరం అయితే 100% ఉంది. లేదంటే మాత్రం డెఫినెట్ గా రానున్న రోజుల్లో ప్రజల యొక్క తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి 11 మంది, అలాగే అసలు ఓడిపోయినప్పటికీ కూడా మీడియా ముందుకు వస్తున్నటువంటి లెక్కలో, జనాభా లెక్కల్లో లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం అయితే, పరిస్థితి అయితే రానున్న రోజుల్లో మనం చూడొచ్చు. అప్పుడు మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మా మీద కుదిలింది అనేటువంటి నిందలు కూడా మళ్ళీ మా మీద వేస్తారేమో మాకైతే తెలీదు. కానీ పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి లేదా కేంద్రం దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఇక్కడ వీళ్ళు అన్యాయం చేస్తోంది, విషం చల్లుతోంది మా పార్టీల మీద, మా మీద కాదు, ప్రజల యొక్క భవిష్యత్తు మీద చల్లుతున్నారు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి అంటే కేంద్రంలోకి వెళ్ళి వీళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి వ్యవస్థలు కనుక నెగిటివ్ గా తీసుకుంటే నష్టపోయేది లిటరల్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత నష్టపోతారు, పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు నష్టపోతారు. ఆ పెట్టుబడుల మీద వచ్చే ఆదాయం ద్వారా పథకాలు ప్రభుత్వం నడిపేటువంటి ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారే తప్ప గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ నష్టపోదు. లిటరల్ గా వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం మూలంగా విషం జల్లబడుతోంది. ఆ విషం యొక్క ఎఫెక్ట్ పడేది ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద పడుతుంది. అంటే అధికారంలో ఉండగాను రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించలేదు, వాళ్ళ స్వార్థానికి ఆలోచించారు. ప్రతిపక్షంకి వెళ్ళిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం ఆలోచించుకుంటున్నారు. మనం అందరం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకుల యొక్క వ్యవహార శైలి, వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది, ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఉన్న వ్యక్తులు వాళ్ళంతా కూడా విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అయితే ఉందండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. తప్పకుండా. ఇంటికి ఏపీ భవిష్యత్తు మీద వీళ్ళ మాటల వలన చాలా డిస్టర్బెన్స్ కలుగుతుంది. కృష్ణ గారు మీరేమంటారు?